మంచిర్యాల జిల్లా భీమిని మండల్ పెద్దపేట గ్రామ పంచాయతీలో సొసైటీ సభ్యులు గంగపుత్రులు మాట్లాడుతూ మా చెరువు మాకు కావాలి. భీమిని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గత 15 సంవత్సరాల నుంచి కమలాపూర్ ప్రాజెక్టు సొసైటీ సభ్యులు 57 మంది దగ్గర నుంచి కబ్జా చేసి మాయమాటలు చెప్పి బెదిరిస్తున్నారు. మా చెరువు ఇయ్యకుంటే అధికారుల దగ్గరికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రమేష్, భూపాల్, శంకర్, రవి, వెంకట్, సంతోష్, మల్లేష్, శంకర్, బక్కన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నిర్ణయం అవసరం లేదు. ఈ దీంట్లో పాలు పంచుకోవడం అవసరం లేదు. నాయకుడు అసలు రావద్దు. మాకే ఈ గవర్నమెంట్ ఇది మాకు కల్పించి మా జీవనోపాధి కొంచెం కల్పించింది కాబట్టి ఈ చెరువు మాకే తీసుకురావాలని చెప్పేసి ఏడీ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అయినా కూడా మా సార్ మమ్మల్ని పట్టించుకుంటాడు. మా నుంచి జీతం తీసుకుంటాడు. అసలు ఎందుకు ఇంత అన్యాయం? సారు ఎన్నిసార్లు పట్టించుకున్నా వాళ్ళకే ఆయన న్యాయం చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఆ సొసైటీ సభ్యులకు చెప్తున్నాడు. మాకు ఇంత ఆవేదన ఉన్నాం. మేము తీసుకోలేదు డబ్బులు అంటా కూడా ఇంటలేడు. మీరు తీసుకున్నారా? భీమిని మండల్ పెద్దపేట గ్రామం, పెద్దపేటది సొసైటీ, కమలాపూర్ ప్రాజెక్టు పెద్దపేట సొసైటీ. గత 10 సంవత్సరాల నుంచి ఇది మనకు సభ్యత్వంలో మాకు సొసైటీ అయింది కమలాపూర్ ప్రాజెక్టు. అప్పుడు ఆ 10 సంవత్సరాల కిందట ఏమైంది, మన దీంట్లో మన ముదిరాజులు ఉన్నారు, గంగాపుత్రులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. 4 కులాల వారిగా ఒక సభ్యత్వం ఏర్పడ్డది ఇక్కడ. అయితే ఆ రోజులల్లా ఒక మన ఇక్కడ జగ్గాపేట నిరంజన్ గుప్తా గారు, అరే మీ దగ్గర ఒక్కొక్క క్యాండిడేట్కి 50,000 రూపాయలు ఖర్చు అయ్యాయి, మీరు ఇప్పుడు ఇవ్వలేరు, ఒకనికి ఇద్దాం, ఆ ఖర్చుతోటి మనం ఇది చేద్దామని చెప్పి అప్పుడు ఒకనికి ఇచ్చిండు. ఒకనికి ఇచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత అరే వాడు మోసం చేసిండ్రు, మీ లీజ్ అమౌంట్ కట్టలే, మీరు అది కట్టలే, మీ దగ్గర పైసలు ఏడున్నాయి మళ్ళీ అని చెప్పి వేరేటోనికి ఇచ్చింది. రెండోసారి మళ్ళీ అతనికి 3 ఏళ్ళు అయిన తర్వాత అరే ఇక మరి అయిపోయినాయి, ఏం చేద్దాం. పెద్దపేట గ్రామ పంచాయతీ కమలాపూర్ ప్రాజెక్టు. మేము కులం బెస్త వాళ్ళం. ఒలలు కడతాం, ఒలలు కట్టి ఒలలు చేపలు వేస్తాం, చేపలు పట్టి అమ్ముకుంటాం, తిరిగి అమ్ముకుంటాం. కులం బెస్త వాళ్ళం, మా తుర్తి మగని. ఈ చెరువు మాకే కావాలి, ఈ ప్రాజెక్టు మాకే కావాలి. మేము దాని మీదనే బతుకు. ఇప్పుడు చెరువు పోయింది అయితే కూలి పని చేసి బతుకుతున్నాం. మా పిల్లలను పొల్లగానే దాచుకుంటున్నాం. మా చెరువు మాకే రావాలి. మాకు ఇదే వృత్తి. ఇదే తుట పెట్టి